శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మేన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేన రాశి వారికి ఆగస్టు 10 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేన రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వీళ్ళకి వస్తే కనుక ముందుగా ఈ మీన రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చండి. ఈ మీన రాశి వారికి ఈ శ్రావణ మాసం లోపు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీపై ఎన్నో కష్టాలు, ప్రమాదాల నుండి ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని అయితే కాపాడిందని చెప్పుకోవచ్చండి. ఆ శక్తి ఎవరో తెలిస్తే మీరు బలంగా మీతో పాటు కూడా ఉంటుంది. మీకు తోడుగా నిలిచి ముందుకు నడిపిస్తూ ఉంది. ఇప్పుడు రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందో ఈ మీనరాశి వారిలో ఉన్న మంచి గుణాలు నిజంగా అమూల్యం అని చెప్పుకోవచ్చు. మీరు బాహ్యంగా మాత్రమే కాదండి, అంతర్గతంగా కూడా చాలా అందంగా ఉంటారు. వారి మనసు స్వచ్ఛమైందని చెప్పుకోవచ్చు. ప్రేమతో నిండి ఉంటుంది. ఎవరితోనైనా మృదువుగా మాప్యాయంగా మాట్లాడగలుగుతారు. నిజాయితీ వీరి ఆత్మగుణం అని చెప్పుకోవచ్చండి. అబద్ధాలు అస్సలు చెప్పరు. ఏ పరిస్థితుల్లోనైనా సత్యానికి కట్టుబడి ఉంటారు. ఈ సమయంలో మీకు కలిగే శుభవార్తలు ఇవే అండి. గతంలో వాయిదా పడ్డ మీరు పనులు కానీ పూర్తి కావటం అనుకొని ఆర్థిక లాభాలు రావటము, సంబంధాలలో ఆనందము, శాంతి పెరగటము, ఇలాంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే పొందటము, రేపటి రోజున మీ మనసు మరింత సానుకూలంగా ఉంటుంది. మీ ఖుషి, సహనము, ప్రేమ ఇవన్నీ కలిసి మీకు కొత్త విజయాలు దారి చూపిస్తాయండి. కనుక ఈ దశలో ప్రతి అవకాశాన్ని స్వీకరించండి. ప్రతి చిన్న విజయాన్ని ఆనందించండి. ఈ మీన రాశి వారి జీవితాన్ని ఆస్వాదించడము చాలా ఇష్టపడుతూ ఉంటారు. కొత్త అనుభవాలు, ఆనందము, స్నేహ సంభాషణలు వీరికి హృదయానందం ఇస్తాయన్నమాట. అయితే వీరిపై కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి ఎంత కష్టపడతారో చెప్పలేము చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచే కష్టాన్ని ఎదుర్కొంటూ పెరిగిన వారు ఈ మీన రాశి వారు. ఎన్నో బాధలను, ఎన్నో నష్టాలను ఎదురైన ఇవన్నీ మీరు మరింత బలంగా మార్చాయి. ప్రతి పనిలోనూ కొన్నిసార్లు ఆటంకాలు ఎదురైనా చివరికి వీరికి మంచి జీవితం తప్పకుండా దక్కుతుందండి. ఈ మీన రాశి వారికి బుధుడు అధిపతి కావడంతో వీరికి రేపటి రోజున గ్రహబలం వీరిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా అదృష్టం మరింతగా పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందండి. ఏ పనులైనా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి పురోగతి ఉంటుంది. ఇంతకాలం పట్టుకుని దరిద్రం దూరమై కష్టాల నుండి విముక్తి లభిస్తుందండి. సంపాదన కూడా పెరుగుతుంది. జీవితంలో కొత్త వ్యాపారాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో ధన సమృద్ధి పెరిగి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈ మీన రాశి వారికి సహానుభూతి గుణం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారండి. తమకు సన్నిహితమైన వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కష్టకాలంలో కూడా వీరు తోడుగా నిలబడతారు. జీవితంలో డబ్బు సంపాదించే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని మోసం చేయరు, కానీ కొన్నిసార్లు వీరినే ఇతరులు మోసం చేస్తారు. అయినా భవిష్యత్తు వీరికి ప్రకాశవంతంగానే ఉంటుందండి. ఈ రేపటి రోజున వీరికి కాలం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. ఇంతకాలం అనుభవించిన కష్టాల బాధలు తొలగిపోయి ఆర్థికంగా బలపడతారు. ఇంట్లో మీకు ధనం పెరుగుతుంది. ఇంకా అప్పుల బాధ నుండి విముక్తి అయితే లభిస్తుంది. ముఖ్యంగా మనశ్శాంతి కలిగి తిరిగి వస్తుందండి. అదృష్టము మీ జీవితంలో మరింత బలంగా ప్రవహించబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు అయితే రేపటి రోజు వస్తాయి. మీ సమయంలో కొత్త పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. మరియు అవి మీ సూచించిన దానికంటే విజయవంతంగా రేపటి రోజున ఉండబోతున్నాయి. విద్యార్థులకు ఇది ఒక స్వర్ణావకాశము. మీ కృషి ఫలించి మీరు చేరదలిచిన లక్ష్యానికి చేరుకుంటారు. చదువులో ప్రతిభలో మీ ప్రతిభా ఘటనము మరింత వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం మరింత వేగంగా ఎదుగుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది పదోన్నతుల సమయము. జీతం పెరగటము, కొత్త బాధ్యతలు దక్కడము వంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంకా ఉద్యోగం కోసం ఎదురుచూసిన వారికి కూడా మంచి అవకాశం లభిస్తుందండి. వారు ఊహించిన దానికంటే కూడా త్వరగానే ఉద్యోగం దొరకవచ్చును. ఈ మీన రాశి వారిలో సహజంగా ఉన్న తెలివితేటలు, ధైర్యము ఈ కాలంలో మరింత బలపడతాయి. ఏ పని చేసినా ఆలోచనలతో చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి నిర్ణయాన్ని లోతుగా పరిశీలించి సరికొత్త మార్గాలను కనుగొంటారు. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు,
అవమానాలు అనుభవించిన వీరికి మనసు మాత్రం బలహీనపడదండి. కొన్నిసార్లు దగ్గరగా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ వచ్చారు. కష్టకాలంలో ఎవరూ సహాయం చేయకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ మీన రాశి వారికి ఒక అజ్ఞాత దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందండి. ఆ దైవశక్తి రేపటి రోజున మీకు మీ పైన మరింత కరుణా కటాక్షాలు కురిపించబోతుంది. ఆ దైవం మరెవరో కాదండి, సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి. ఈ కాలంలో మీ జీవితంపై పుష్కలంగా అమ్మవారి అనుగ్రహం ప్రవహిస్తుంది. దాని ప్రభావంతో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రేపటి రోజు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు కోరుకున్న మార్పులు వాస్తవంగా వస్తాయండి. ఈ సమయాన్ని విశ్వాసంతో, ధైర్యంతో స్వీకరించండి. ఎందుకంటే ఇది మీకు కొత్త ఆరంభానికి నాంది. అదృష్టం ఈ కాలంలో మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. వీలైతే మీరు రేపటి రోజున ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. ఆలయంలోకి వెళ్ళడం సాధ్యం కాకపోతే రేపటి రోజున మీరు ఇంట్లో చక్కగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీపై కురిపిస్తుంది. అదృష్టం మరింత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని బంగారంలో మారుతుందండి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకున్న అప్పులను తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రేపటి రోజున మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి గౌరవిస్తారు. దూరమైన బంధువులు దగ్గరవుతారు. ఏదైనా ఆపద వచ్చినా ఒక్కసారి మీరు అమ్మవారిని తలుచుకోండి, అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి. మీకు అమ్మవారి ఎప్పుడు మీతో ఉన్నారని గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు హాని కలిగించడం ప్రయత్నిస్తే ఆ హాని వారికి తిరిగి వెళ్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అది చివరికి మీ మంచికి అవుట్టుకోండి. ఈ మీన రాశి సహజంగా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కొంచెం వేగంగా స్పందించే స్వభావం ఉంటుందండి. కానీ ఈ కాలంలో ఆవేశాన్ని నియంత్రించి ధైర్యంతో, ఆలోచనలతో ముందుకు సాగితే మీ విజయాలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. రేపటి రోజున ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీ ఆవేశం వల్ల మీకు నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీకు సహనం పాటించి ప్రతి విజయాన్ని ఆలోచించి ముందుకు సాగండి. ఇక రేపటి రోజున మీకు కొన్ని మీన రాశి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉందండి. కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. రేపటి రోజున కుటుంబ పరంగా కూడా శుభ సూచనలతో నిండి ఉంటుంది. మీన రాశి వారికి మంచి సంతానం కలిగే అదృష్టం కూడా ఉందండి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా త్వరలోనే ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇక రేపటి రోజున మీరు 2 శుభవార్తలు కూడా ఖచ్చితంగా విని తీరుతారు. ఈ మీన రాశి వారికి వారి కుటుంబం అంటే ప్రాణం. కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవడం వీరికి ఆనందం. వారి కోసము వీరు ఏమైనా కూడా త్యాగం చేయడానికి వినపడతారు. సందర్భాల్లో వారి కోసం ఎన్నో కోల్పోయినా కూడా ఇప్పటి నుంచి మంచి పరిస్థితులు అయితే వచ్చాయండి. మంచి రోజులు మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త అనుభవాలు, కొత్త సంతోషాలు మీ దారిలోకి వస్తాయి. రాబోయే రోజులు ధనలాభాలు మీకు అనుకూలిస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజు మీరు ఎప్పుడు చూడని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. మీ ఇంట్లో ధనానికి ఏ లోటు ఉండదండి. మీరు ఏ కోరిక కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి త్వరలోనే నెరవేరబోతుంది. కొత్త ఇల్లు కట్టుకోవడం, కొత్త స్థలం కొనడము ఇలాంటి శుభకార్యాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మీకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నందున ఆహారము, విశ్రాంతి, శారీరక శ్రమ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు మీ ఇంటికి ఎవరైనా కానీ భిక్ష కోసం వస్తే మాత్రం వారికి ఏమీ పెట్టకుండా తిరిగి పంపించకండి. మీకు సాధ్యమైన సహాయం చేయండి. దాంతో మీ జీవిత అదృష్టం మరింత పెరుగుతుంది. మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. అడ్డంకులు దూరమవుతాయి. గతంలో అయిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. అలాగే ఈ కాలంలో బయట వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మాత్రం మంచిదండి. అనవసరమైన విషయాల్లోకి అసలు వెళ్ళకండి. గొడవలకు దూరంగా ఉండండి. ప్రశాంత్తో వ్యవహరిస్తే ఈ అదృష్ట కాలము మీకు మరింత బలపడుతుంది. మీ వ్యక్తిగత రహస్య విషయాలను ఎవరికి చెప్పకండి. ఎందుకంటే అవి బయటకు వెళ్తే మీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు కొత్త పనులు ప్రారంభించడానికి సోమవారం లేదా బుధవారం ప్రారంభించండి. ఈ 2 రోజులు మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుందండి. మరి తెలుసా మీన రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.